ఇది థ్యాంక్ యూ మేరీ. హైదరాబాద్ వెళ్తున్నాను, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పమంటావు? ఎప్పుడు ఏదో కంగారులో ఉంటావేటి? ఏదో ఇంపార్టెంట్ పని ఉందిలే. పన్నెండు గుర్తొచ్చింది, నాకు ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఆయన వెళ్ళట్లేదు తెలుసా? ఎందుకో చెప్పుకో. నువ్వే చెప్పు. నువ్వే ఏంటి? నువ్వే చెప్పచ్చుగా. జోకేసా మేరీ? మేరీ, నీకు నాకున్న కామన్ పాయింట్ ఏంటో చెప్పుకో. ఏంటి? నువ్వే చెప్పు. మన ఇద్దరిళ్లలో కరెంట్ ప్రాబ్లం ఉంది. మిమ్మల్ని కాదురా, ముందు కొత్తగా నేర్చాను. వాసు, నీ బస్కి టైం అవుతుందేమో. ఓ అవునవును, అసలే వోల్వో ఏసీ బస్ టైంకి స్టార్ట్ అవుతుంది. నేను ఒక పనిలో ఉన్నాను, ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. మేరీ మేరీ. ఓకే బాయ్, వెళ్తాను. బాయ్ బాయ్. మేరీ అయినా చక్కెర కడుతున్నా, మీటింగ్ ఏంటి? మేరీ మేరీ. ఎంత చీకటి, అంత షార్ప్ ఎలా పట్టుకున్నావే? రాజు, కెమెరా ఇచ్చేరా. నాకు కెమెరా ఇచ్చి హెల్ప్ చేసి ఫేవర్ చేసినందుకు మిమ్మల్ని ఎలా చంపాలి, మీలో ముందు ఎవరిని చంపాలి మీరే డిసైడ్ చేసుకోండి. కన్ఫ్యూజన్ ఉంటే ఇంకీ పింకీ పాంకీ ఆడదాం. ఇంకీ పింకీ పాంకీ, ఇంకీ పింకీ పాంకీ, ఇంకీ పింకీ పాంకీ. ఖచ్చితంగా ఆడదాం సార్, కానీ ఆడే ముందు మీకు 3 విషయాలు చెప్పాలి. కూర్చోండి సార్. నంబర్ 1, అర్జెంటుగా కెమెరాతో సహా 5,12,500 రూపాయలు అరేంజ్ చేయండి సార్. నీకేనా పిచ్చా? నాకు పిచ్చా అని కన్ఫర్మ్ చేసే ముందు రెండో విషయం వినండి. చావుని నువ్వు దగ్గరగా నాకు గన్ పాయింట్లో చూపిస్తున్నావు అనుకుంటున్నావేమో. ఇదే చావుకి నేను చిన్నప్పుడే చాలా దగ్గరగా వెళ్ళాను. నాకు కావాల్సిన వాళ్ళ చావు చాలా దగ్గరగా చూశాను. కరెంటు పోయింది, వర్షం వల్లనేమో. మామూలుగా కరెంట్ పోతే ఈ పాటికి అమ్మ కొవ్వుతో వచ్చేది. ఇది వర్షం వల్ల పోయిన కరెంట్ కాదు. మీరు వెళ్ళి ఒంటిని టెన్క దాక్కోండి. ఆ, 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 ఆ. జాగ్రత్త మేరీ, అసలే చీకటి. చీకటి మీకు కానీ నాకు కాదు. వెళ్ళు. అమ్మా, వినపడని మాట్లాడలేని రాజు భాషల బాధ్యత కళ్ళు కనపడని నీదేనమ్మా. ఇక వాళ్ళని నువ్వే చూసుకోవాలి. మీ ముగ్గురు ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాం. అంటే ఆ చీకట్లో అమ్మాయి
టైం ఎంతైందో చెప్పగలవా? సరిగా కనపడట్లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుందా? లైట్గా కనిపిస్తోంది సార్. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, బ్లడ్ విజన్. లెన్స్ పెట్టుకోకపోతే యూర్ ఆల్మోస్ట్ బ్లైండ్. నా లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. చిన్నప్పుడే నాకు చాలా ఖచ్చితమైన ఆశయాలున్నాయి. కోరికల్ని ఇక్కడ బలంగా దాచుకోవాలి, ఆశయాల్ని ఇక్కడి నుంచి ఆలోచించాలి. నీకున్న లోపం నీ ఆశయాలకి ఎప్పుడూ అడ్డురాదు. దానికి అడ్డొస్తే ఎవరినైనా, ఆఖరికి మా డాక్టర్ కాంతారావు గారిని కూడా వదలలేదు సార్. ఇకపోతే మూడో విషయం, ఆ ప్రూఫ్ని మీరు పెప్పర్మెంట్లా కర్ర కర్ర కొరకక ముందే ల్యాప్టాప్లో సేఫ్గా వాసుతో బయటికి పంపించేశారు. అది కాసేపట్లో కరెంట్ కూడా వచ్చేస్తుంది. సిటీ కేబుల్లో మీ వీడియో మీరే ప్రత్యక్ష ప్రసారం చూసుకోవచ్చు. అంత దృష్టం నాకెందుకులే. నువ్వు చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి 5 లక్షలు, అదే 5,12,500 రూపాయలు తీసుకొస్తాను. ఓకే? అది ఓ రే, ఒకసారి పైకి లేస్తాను, ఇక్కడే ఉండండి. రే, ఏంటి మరి కంగారు పడుతున్నావు? బండి గిడితే సీఎగాడు పడాలి కానీ నువ్వు కాబట్టి 5 లక్షలతో సరిపెట్టావు. నేనైతే 25 లాగేవాడిని. 25,000 కాదు కదా, 25 రూపాయలు కూడా రావు. ఆ సిఐకి అబద్ధం చెప్పాను, ప్రూఫ్ లేదు. మనం పారిపోవడం తప్ప ఏ ఆప్షన్ లేదు. ఇరికించేసావు కదా. వాడి దగ్గర నేనేమో అంత బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతావు? వాడిని భయపెట్టడానికి నా గురించి నిజం చెప్పాను. మనం బయటపడడానికి ప్రూఫ్ ఉందని అబద్ధం చెప్పాను. రే, నాకు ఎట్టి పరిస్థితుల్లో 5 లక్షల రూపాయలు కావాలి. రే, అర్జెంట్ కావాలరా, చాలా ఇబ్బందిగా ఉంది. అది నేను మళ్ళీ చేస్తాను. అంతా ఓకే కదా. ఏంటిది? మేరీ వీడియో తీరా, ఎవరు సార్ మీరు? వీడియో తీ, వీడియో తీ. సార్ ఆ ఫోల్డర్ వద్దు సార్, ప్లీజ్ సార్, తీసుకోండి సార్.
సార్ అది పర్సనల్ సార్ సార్ ప్లీజ్ సార్ 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 అబ్బా అబ్బా సార్ 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 వద్దు ప్లీజ్ సార్ సార్ నా ల్యాప్టాప్ సార్ సార్ కంపెనీ సార్ బ్యాంక్ కూడా కంపెనీ సార్ 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 అర్థం చేసుకోండి సార్ సార్ కూర్చో అక్కడ ఎలా ఎలా సార్ అందులో చాలా స్టఫ్ ఉంది సార్ సార్ పాపా ఏంటి ఇటొచ్చావు? శేఖర్ బాబుని కలవాలి. జాలరుపేట. ఏంటి మేరీ ఏంటిదంతా? ఈ రాత్రి కడిస్తేనే రేపు తెల్లవారు చూడొచ్చు. పద.